వృత్తి కోసం హైదరాబాద్కు వచ్చిన మేము అనుకోని సమస్యలో ఇరుక్కుపోయి ఎంతో బాధపడుతున్నాము అని అంటున్నారు అన్నా తమ్ముళ్ళు రమేష్, పరమేష్. మాకున్నటువంటి సమస్యకి చావు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి అంటున్నారు. మా లాస్ట్ హోప్ గా ఈ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని నమ్ముకొని వచ్చాము అని అంటున్నారు. అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటా? బ్యాచులర్ గా మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచులర్ గా పెట్టుకున్నాం రూమ్. తర్వాత చెప్పాడు నాకు ఆమె పరిచయం అయింది ఇట్లా అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయన కింద నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్లు చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? ఏంటి అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరుని? టగ్ ఆఫ్ వారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు అంతలో పోయిందని తెలియదు, అన్న పోయినని నాకు తెలియదు. సరే, ఈ అమ్మాయి పరిచయం ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్ళిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పలే. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్ అది పోనీ మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడలేదు. మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? వేరే పని మీద అవుట్ ఆఫ్ లో వెళ్తుంటారు అని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ అమ్మాయి అన్న బ్లాక్ మెయిల్ చేస్తుంది చేసి డబ్బులు లాగింది ఇప్పటికి ఒక అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే, డబ్బులు దగ్గర దగ్గర 10 lakhs. అట్లా ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months. చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? కోడిగుడ్లు. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? ఉందండి. నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. అబ్బా, ఇద్దరు కలిపి ఇచ్చారా, లేదంటే విడివిడిగా 10 లక్షల? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది పరిచయం అంత కాలంలో ఇచ్చారా? ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి? నేను పని చేసిన ఇట్లాంట్లో జమ చేసుకుంటున్నాం, అది ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసుకు. ఇంటికి ఏం పంపించలేకపోయినా. ఇంకా ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా, ఏం పరిచయాలు ఇవి? సార్ అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒకరోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి రమేషా? రమేష్. ఓకే. ఇంకా సరే అని తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? ఎగ్స్ తెమ్మని చెప్పి ఒకరోజు చెప్పి ఎగ్స్, గ్యాస్ బండి ఈయన, గుడ్లు ఆయన. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా, సెటిల్ అయిపోయింది? ప్రెగ్నెన్సీ వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, ఇద్దరు అన్నదమ్ముళ్ళు రమేష్ గారు, పరమేష్ గారు చాలా పెద్ద సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. రమేష్ గారు ఎవరు, పరమేష్ గారు ఎవరు? నేను రమేష్. మీరు రమేష్, మీరు పరమేష్ గారు. కాదండి, ఇక్కడ ఇందాక మా టీం వాళ్ళు చెప్తే విన్నాను, చాలా పెద్ద సమస్యతో అసలు చావు వరకు వెళ్తున్నావు, చావు తప్ప మాకు ఇంకొక దారి లేదని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నల్గొండ, యాక్చువల్లీ నల్గొండ నుండి వచ్చాము, బీరుపురం, హైదరాబాద్ వచ్చాము. ఓకే. అనుకోకుండా ఇట్లా సమస్య ఇది. ఏం సమస్య అండి? హైదరాబాద్ వచ్చినందుకు పక్కన ఇంటి ఒక అమ్మాయి పరిచయం. ఎక్కడ ఉండేవాళ్ళు? హైదరాబాద్ లో. జూబ్లీ హిల్స్ వైపు. ఓకే. అక్కడ ఉన్నాము. అంటే ఏదైనా జాబా, పనా, బిజినెస్? జాబ్ గురించి. ఎన్ని సంవత్సరాల క్రితం? జస్ట్ ఒక 2 years 2 years బ్యాక్ వచ్చారు. ఓకే. ఇక జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు నేను సివిల్ సూపర్వైజర్. ఓకే. మీరు? నేను డ్రైవింగ్ కార్డు. మ్యారేజ్ లైన్ మీకు? అమ్మా అయినాయా? ఓకే, చెప్పండి. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి
అన్నకైంది నాకైంది. సో మీకు సారీ అండి, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి మీ ఫ్యామిలీస్ ఊర్లో ఉన్నారు, మీరు హైదరాబాద్ వచ్చారు, జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అబ్బా ఓకే. సో ఇక్కడ మీరు హైదరాబాద్ సారీ మేడం. సార్ చెప్పండి. మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కదా, మరి ఆ అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటుందా? బ్యాచులర్ గా మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచులర్ గా పెట్టుకున్నాం రూమ్. మీరు బ్యాచులర్ గా పెట్టుకున్నారు, ఓనర్లకి చెప్పుంటారు కదా మాకు పెళ్లి అయ్యింది, భార్యలు ఊళ్ళలో ఉంటారండి, హాలిడేస్ కి వస్తారు, మాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారని. అలా ఏం చెప్పుకోలేదు. మీరు బ్యాచులర్స్ అని ఇల్లు తీసుకున్నారా? మా ఫ్రెండ్ ఒక ఉండే పక్కన, అతను ఒక వస్తుపోతుండే, అట్లా ముగ్గురం ఉండి అతని రూమ్ లో మీరు ఉండడం వల్ల మీరేంటి అని జనాలకు తెలియలే. తెలియదు. సరే, ఈ అమ్మాయి పరిచయం ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్లిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పలా? చెప్పాలి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్? అది అమ్మాయి బాగుంది, మాట్లాడితే ఫోన్లో టైం పాస్. సూసైడ్ చేసుకునే అంత కష్టమాట. పోనీ మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడ్డారు. చెప్పండి. అంటే నాకు తెలియకుండా మీతో పరిచయం అయింది, ఏదో గ్యాస్ బండ అది కిరాణా షాప్ ఆడికి ఎగ్స్ తీసుకురాని చెప్తుండే, అట్లా పోయిందంట. తర్వాత చెప్పాడు నాకు, ఆమె పరిచయం అయింది ఇట్లా అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయనకి నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్లి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. మీరు గుడ్లు గ్యాస్ బండ మీరేం తెచ్చిచ్చేవాళ్ళు? ఇట్లే పరిచయం పోతుంటే వస్తుంటే బయటికి వెళ్ళేటప్పుడు డోర్ పక్కనే కదా, మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా బయట అంతా వీళ్ళు తెలీదండి అతని గురించి అయితే తెలీదు. వేరే పని మీద అవుట్ ఆఫ్ లో వెళ్తుంటారు అని చెప్పి. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్ చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? అంటే అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరుని? టగఫారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు దాంట్లో పోయిందని తెలియదు, అన్న పోయినని నాకు తెలియదు. ఆయన అన్నయ్య, నువ్వు తమ్ముడా? Yes. సరే, ఏముంది, దులిపేసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకోవాల్సింది. ఇందులో ఇక్కడ దాకా రావాల్సిన కష్టం ఏమొచ్చింది? అమ్మాయి ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుంది? చేసి డబ్బులు లాగింది ఇప్పటికి ఒక అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే, డబ్బులు దగ్గర 10 lakhs. మీరే జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వరకు వచ్చారు, ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి. మీ దగ్గర 10 లక్షలు ఎక్కడిది? అప్పు చేసామండి, అప్పు చేసి మరి ఆ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలా చేసి ప్లస్ మీ చేత గ్యాస్ బండి తెప్పి వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలుసు. హస్బెండ్ కూడా తెలిసి చేయించారా డబ్బులు? నాకు తెలీదు. లాస్ట్ కు అలా అసలు కథ చెప్పండి, అసలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఎదురుంటిగా అద్దెం దిగిన తర్వాత ఒక 2-3 days తర్వాత పక్కన డోర్ పక్కల మా డోర్ పక్కల ఎదురు ఉండే. ఆ తర్వాత వచ్చేసి సడన్ గా ఒక గ్యాస్ బండ్ వచ్చింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత అట్లా ఒక 2 నిమిషాలు చిల్లర లేవు, ఇంకా ఎదురు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, ఉప్పు పప్పు చక్కెర అనుకుంటా. రోజు గ్యాస్ బండి వస్తుందా? ఒకటే సారి వచ్చిందండి, పరిచయమైన సారి వచ్చింది. అది బాగా గుర్తుండిపోయింది వాళ్ళకి. గ్యాస్ బండ్ వచ్చినప్పుడు చేంజ్ లేకుండే మా దగ్గర, మీ ఫోన్ ద్వారా ఇట్లా ఫోన్ పే చేస్తారా అండి అని అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడినా. అలా మెల్లమెల్లగా పరిచయం అయింది. అసలు ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months. చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? లెస్ కోడిగుడ్లు. తర్వాత నిజానంగా ఒక 5 months తర్వాత నాకు తెలిసి మెల్లమెల్లి ఇట్లా పరిచయం అయింది, అదొకటి ఇదొకటి. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? మాట్లాడుకుంటున్నా ఇద్దరు కానీ ఇట్లా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉందండి. నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. ఇద్దరు కలిపి ఇచ్చారా, లేదంటే విడివిడిగా 10 లక్షల? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది పరిచయం అంత కాలంలో ఇచ్చారా? లేదంటే బల్క్ అమౌంట్ ఇచ్చారా? లేదండి, ఇన్స్టాల్మెంట్. ఫస్ట్ అడిగారు ఒక ఇట్లా 2 లక్షలు కావాలి, 1 లక్ష కావాలని, అర్జెంట్ పని ఉంది ఊళ్ళో, మాకు ఇట్లా అట్లా ప్రాబ్లం ఉందని వచ్చి అడిగేది. ఇట్లా సరే అన్నట్టు. మీరే కూటి గడుపు దీనికోసం వచ్చారు, పని చేసుకుని. మీరే ఇంకో రూమ్ లో ఉంటున్నారు, మిమ్మల్ని 2 లక్షలు అడగడం ఏంటి? గురించి మీ పిల్లలు నేనైతే ఒక్కసారి ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రతిసారి నేను పని చేసిన ఇట్లాంటి జమ చేసుకుంటున్నా, అది ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసి. ఇంటికి ఏం పంపించలేకపోయినా ఇంకా ఇంకేం పంపిస్తారు? ఏంటి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకున్నారా? నార్మల్ గా సెల్ఫీలు తీసుకున్నాం. సెల్ఫీలు తీసుకున్నారు. మరి అడిగారా తర్వాత, అమ్మ ఇయే మా బతుకులు మేము బతకాలి, అక్కడ మా పిల్లలు మమ్మల్ని తన్నేటట్టున్నారని చెప్పారా? ఆమెకు తెలీదు మాకు పెళ్ళైంది. పెళ్ళయిందని. మీరు మీరు ఆవిడ మోసం చేశారు, ఆవిడ మిమ్మల్ని డబల్ మోసం చేసింది, సరిపోయింది. నాటుగా మీరు చేసే పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ లాస్ట్ హోప్ అండి ఇదండి అని చెప్పేసి వచ్చారు. సరే, ఇందులో బాగానే ఉంది, మీరు ఎంజాయ్ చేశారు, ఆవిడ ఎంజాయ్ చేసింది, మీకు తగ్గ పనిష్మెంట్ మీకు పడింది, ఆవిడకి రావాల్సిన ఇన్కమ్ ఆవిడకి వచ్చింది.
ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంత కష్టం ఏంటి? ఇక ఇంత గౌరవంగా లాస్ట్ కు ఇద్దరు కలిసి భార్యాభర్తలు తెలిసి నాటకం ఆడిరంతే అర్థమైంది. అందుకు మీ మీరు దగ్గరకు ఏమన్నా వచ్చాను. న్యాయం చేస్తారేమని. మీ దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ తోటి. సరే, మీ ఇద్దరికి ఆవిడతో అక్రమ సంబంధం ఉందని మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? 1 year 1 year బ్యాకే తెలుసు. మీ ఆవిడకి తెలుసా మీ భాగవతం? తీసుకెళ్లి డబ్బు అంతా ఏం చేశారు, అప్పులు చేశాని? 2 years అయింది మీరు హైదరాబాద్ వచ్చి. రూపాయి తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వాల, 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు ఉన్నారా మీకు? ఒక అన్నకు ఒక బాబు ఒక పాప. నీకు ఇంకా పిల్లలు లేరు. అప్పుడు ఇద్దరు అనుకున్నారా ఈ అమ్మాయి డబ్బుల గురించే మనల్ని ఇద్దరిని ఆట అట్లా ఆడిస్తున్నారు? అనుకోలేదు. అంటే అనుకోకుండా ఆయన అంతలకు ఆయనే చూసి ముందు చేయలేదు. లాస్ట్ కు వాళ్ళు తెలిసింది. అసలు మీ ఇద్దరు అనుకోలేదా? అదేంటారా అంటే ఈయన పోతున్నా నాకు తెలియదు మా తెలిసి నాకు మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అసలు? ఏం చేయాలని అర్థం కాక ఇక ఏం చేయాలని అర్థం కాక ఛీ, అసలు మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకరికి అసహ్యం వేయలేదా? వచ్చింది మా అరే ఎంతలా మోసపోయాం ఏంట్రా బయటకు వచ్చాయని. అనిపించింది. సరే, మీ ఇద్దరికంటే ఒకరికొకరు తెలియదు. ఆవిడ వెళ్ళి చెంపలు పగలు కొట్టాలి కదా, అన్నదమ్ములు ఇద్దరితో ఎలా పడుకుంటావు నువ్వని. ఇంతకాలం మీరు నడిపించే కథ అంతా కూడా అతను కళ్ళుగప్పి నడిపించారు. ఎప్పుడైతే నా డబ్బులు మాకు ఇవ్వండిరా అంటే కనుక ఈవిడతో పాటు అతను ప్రత్యక్షమయ్యాడు. అంతేనా? అవునండి. నేను అనేది అది, మీరు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళిద్దరు తెలిసి అని. యాక్చువల్ గా ఆయన కేసు వేయాలి, మా ఆవిడ మోసం చేశారండి అని. అది వదిలేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా? అలా 1 year 1.5 year తర్వాత మేము ఆమె దరిద్రం వదిలించుకోవాలని అనుకున్నాం మేడం. మీ ఆవిడ వదిలించుకోవాలి మీ దరిద్రం, ఆ అమ్మాయి దరిద్రం అంటారు మీరు. కాదమ్మా, ఇప్పుడు తెలిసి మీ అందరికి మీ భాగోతాలు అన్ని తెలిసి 10 months అవుతుంది. 10 months నుంచి వాళ్ళ ఆయనకు కూడా విషయం తెలిసింది కదా. ఆయన ఏమంటున్నాడు? ఇంకోసారి ఇలాంటివి పెట్టుకోకండి అని వాళ్ళ ఆవిడతో ఏదో చెప్పాడు, చెప్పుకోవాలి. వార్నింగ్ ఇచ్చాడు. మీతో మళ్ళీ డబ్బులు కావాలి ఇంత అది ఈ 10 months నుంచి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక అది మీరు ఇచ్చుకోలేక ఇక్కడికి వచ్చారా? సో వాళ్ళని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దని చెప్పాలా మేము? అబ్బా, మాకు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తిరుగుతారా? అక్రమ సంబంధాలకు పనిష్మెంట్ ఉంటది కదా. మీ 10 లక్షలు మాఫియా? మీకు అక్కర్లేదా 10 లక్షలు? అదే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎంజాయ్ చేశారుగా. మీరు అసలు పెళ్ళైందని చెప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ పెద్ద తప్పు. అది మీరు చెప్పుంటే బాగుండేది. మీరేమన్నా మీరేమన్నా అప్పు నిమిత్తం ఇచ్చారా వాళ్ళకి? ఇవ్వలే. లేదు. ఆవిడ అడిగినప్పుడల్లా సరదాగా ఇచ్చారు, వెళ్ళి పడుకున్నారు. అవి ట్యాక్స్ కింద లెక్క. సరే, వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళేం మాట్లాడతారు. పిలవండి మేడం. రండి, ఆదర్శ దంపతులు. నమస్తే అమ్మా, కూర్చోండి. ఓయమ్మో, ఈవిడొక్కతే, వీళ్ళు ముగ్గురు. మీ పేరేంటమ్మా? దివ్య మేడం. మీరు? ఓకే. మీ ఇద్దరు ఏంటి వైఫ్ అండ్ హస్బెండా? మ్యారేజ్ ఎంతకాలం అయింది మీ ఇద్దరికి? 3 years. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఎవరమ్మా? మా పక్కనే ఉంటారు. మీ దగ్గర, మీ ఇంటి దగ్గరలో ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు? 2 years నుంచి. 2 years నుంచి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా? వాళ్ళిద్దరు పెళ్ళయిందని తెలుసా? తెలియదు. అది మొన్న ఈ మధ్య తెలిసింది. ఇది ఒక్కటే. నీకు పెళ్ళయ్యే 3 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్లుగా వాళ్ళు పరిచయం. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా? అంటే మొన్న తెలిసింది మేడం. వాళ్ళిద్దరు ఇంటి ఎదురులోనే ఉంటారు కదమ్మా. బ్యాచులర్స్ అనుకున్నాను. అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు. ఏమ్మా అంత ధైర్యంగా చెప్తే లాగొట్టి చంప మీద పెట్టివ్వా? నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. ఈయన గురించి ఈయన దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి ఆ అమ్మాయి. దానివల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేదంట. స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ ఇవి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా? ఏం పరిచయాలు ఇవి? అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒక రోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి? రమేష్. రమేష్. ఓకే.